వచ్చినాయి అంటే చాలు పట్నంలో ఉండేటోళ్ళంతా పల్లె బాట పడతారు. అందులో మళ్ళా సంక్రాంతి పండుగ వచ్చిందంటే వారం రోజుల ముందు నుంచే బయలుదేరుతుంటారు. ఇక ఇప్పుడు పండుగ మరి దగ్గరలోనే ఉన్నది కాబట్టి ఒకలేనికొకరు లైన్ కడితే రోడ్లన్నీ నిండిపోతున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇసుకేస్తే రాలనన్ని కార్లు, రోడ్డు మొత్తం ఈ కార్లతోనే నిండిపోయింది. ఒకదానికొకటి పోవుడు తప్పితే సైడ్ నుంచి పోవుడు సాధ్యమే అయ్యేటట్టు లేదు. ఒక్కసారి డ్రోన్ షాట్స్ చూస్తే ఇంకా షాక్ అవుతారు. అమ్మో, గన్ని కార్లా అనుకుంటున్నారా? దీన్ని బట్టి లెక్కేయండ్రోలా. ఇక హైదరాబాద్ నుంచి ఎంతమంది పండుగ కోసం సొంతూళ్ళకు పోతున్నారో. వరంగల్ హైవే, విజయవాడ హైవే, సాగర్ హైవే, ఇటు రామగుండం హైవే, ఏ రోడ్డు చూసినా ప్రయాణికుల వాహనాలతో నిండిపోయింది. టోల్ గేట్ల దగ్గర జర్రంతా మెల్లగా కదులుతున్నాయి. డైలీ ఒక 35,000 వరకు పోయే వెహికల్స్ ఈసారి ఎట్ ఏ టైం 80,000-90,000 దాకా పర్ డే పోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వాహనదారులు ఒక 2 నిమిషాలు లేట్ అయినా సరే క్షేమంగా పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సొంతంగా కార్లు ఉన్నోళ్ళు కార్లలో పోతుంటే సొంత వెహికల్ లేనోళ్ళు బస్సుల కోసం చూస్తున్నారు. దీంతో బస్ స్టాండ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. అటు రైల్వే స్టేషన్లలో కూడా ఇదే కథ. మరి రోడ్ల మీద ఇన్ని వెహికల్స్ పోతున్నాయి కాబట్టి డ్రైవింగ్ చేసేటోళ్ళు జర మెల్లగా పోండ్రి, పండుగను అందరూ సంతోషంగా జరుపుకొని ఉండ్రి, సరేనా?